ప్రియమైన సంగమా, మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం అందరం కూడా స్తుతి ఆరాధనలో పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. ఎందుకంటే మన యొక్క జీవితంలో దేవుడి కార్యాలు జరగాలి అంటే ఖచ్చితంగా మనము ఆత్మాభిషేకం చేత నింపబడినటువంటి వారిగా ఉన్నప్పుడు దేవుడు తన కార్యాలను మన జీవితంలో చేస్తాడని మరొకసారి ముందుగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గతించినటువంటి శుక్రవారము ప్రకాష్ గంటల గారైనటువంటి ఒక గొప్ప సేవకుడు చనిపోయారు, మీకు అందరికీ తెలుసు. అయితే వారి కుటుంబం కోసం మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మనకి ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత మరొక అంతటి స్థాయి దైవ సేవకులుగా గుర్తింపు పొందారు. మనకు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా చక్కటి పరిచర్య చేస్తూ బైబిల్ జ్ఞానాన్ని మనలాంటి వారికి బోధిస్తూ అదే రీతిగా మతోన్మాదులకు దీటైనటువంటి సమాధానాలు చెప్పినటువంటి వ్యక్తులలో ఒకడు ప్రకాష్ గారు. అయితే అలాంటి ఆయన 32 సంవత్సరాల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడ్డాడు. ఎవరికి తెలియదు. అయినా కానీ ఆయన ఏ రోజు కూడా నాకు వ్యాధుల ప్రభువా అని ప్రార్థన చేయలేదంట. కానీ ఈ కృప నాకు చాలు ప్రభువా అని 3 సంవత్సరాల్లో చనిపోతాడు అన్నటువంటి వ్యక్తి 32 సంవత్సరాలుగా ఆ యొక్క వ్యాధులతో పరిచర్యలో ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులను కోల్పోవడం క్రైస్తవ సంఘానికి లోటు అని చెప్పాలని నేను ఈ యొక్క విషయంలో అనగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే అలాంటి వ్యక్తులు ఇంకా లేపబడాలి. మనం ప్రార్థన చేద్దాం, ఎందుకంటే మన వల్ల కాదు. కానీ అలాంటి వ్యక్తులు లేపబడాలని మనం ఖచ్చితంగా ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. ఎంతోమంది ట్రైనింగ్ అవుతున్నారు, ఇప్పుడు బైబిల్ థియాలజీ చేస్తూ ఉన్నారు, బైబిల్ పై రీసెర్చ్ చేస్తున్నటువంటి ఎవరి బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరికీ దేవుడు మంచి జ్ఞానం గ్రహించి రాబోయే రోజుల్లో చక్కటి బైబిల్ జ్ఞానాన్ని, బైబిల్ గ్రంథంలో ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి. ఎవరికి తెలియనటువంటి ప్రశ్నలకు సమాధానాలు దొరికినటువంటి ప్రశ్నలు ఉన్నాయి. అలాంటి వాటికి చక్కటి సమాధానం చెప్పాలంటే చాలా స్టడీ చేయాలి. అది మనమైతే చేయలేము. కానీ అంటే సేవకులు రాబోయే రోజుల్లో మరింత ఉద్భవించాలని ప్రార్థన చేద్దాం. దేవుడు మెంతులుగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి ఎంతవరకు ప్రభువును స్తుతించాం, పాట ద్వారా మహిమపరిచాం, చక్కటి ఆరాధన ద్వారా ప్రభువును మహిమపరిచాం. యొక్క సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం విందాం. ప్రియమైన సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో నుండి ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రను మనం కొన్ని నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే నేను అనేక సార్లు చెప్తూ ఉంటాను, మానవుని యొక్క జీవన శైలిలో ఒకని మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఉన్నతమైనదిగా ఉండాలి. ఒకని మొదటి స్థితి కంటే అంతిమ స్థితి ఉన్నతమైనదిగా మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకనంటే మనము ఇంతకు ముందు ఎలా జీవించామన్నది కాదు, కానీ దేవుడిలోకి వచ్చిన తర్వాత మనం ఎలా జీవిస్తూ ఉన్నాం, లేకపోతే మనం మరణించే సమయానికి మనకు ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంటూ ఉంది అనే దాని మీద మనకి దేవుడు అనుగ్రహించే పరలోకాన్ని బట్టి మనం ఆలోచన చేయవలసినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. ఎందుకంటే లోకానుసారంగా చూస్తూ ఉంటే రక్షణ పొందక ముందు మనకు అనుభవాలు వేరే రకంగా ఉంటాయి, లోకానుసారంగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే రక్షణ పొందామో ప్రతి క్రైస్తవుడు కూడా ఒక నిర్దేశమైనటువంటి కక్షలో తిరుగుతూ ఉండాలి. నిర్దిష్టమైనటువంటి స్థితిని కలిగినటువంటి వారిగా మనం ఉండాలి తప్ప ఇంతకు ముందు ఉన్నట్టు ఉండడానికి వీలేదు. అందుకని ఒక మొదటి స్థితి కంటే కడపటి స్థితి ప్రియమైన సంగమా దేవుడు ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రియమైన సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో 2వ దినవృత్తాంతాల గ్రంథంలో నుండి ఒక వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. ఆమేన్. అందరూ చూస్తారండి. ప్రియమైన సంగమా, చూస్తూ ఉన్నప్పుడు నాతో పాటు ఒక మాట చెప్పండి. ప్రియమైన సంగమా, ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశములో నెమ్మది కలిగెను. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, మహాగణుడును మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, ఇదిగో తండ్రి, నాన్న నీకు మాటల ద్వారా కొన్ని నిమిషాలు మాతో నాయన బలపరిచి మాట్లాడండి ప్రభువా.
గుణచిన బిడ్డలందరినీ కూడా బలపరిచి నాయన నీ యొక్క సన్నిధానంలో నాయన స్థిరమైనటువంటి విశ్వాసముతో ముందుకు సాగిపోయే భాగ్యాన్ని మనందరికీ దయచేయమని యేసు పరిశుద్ధమైన మా పరమ తండ్రి ఆమేన్. గట్టిగా చెప్పకూడదు ప్రభుత్వ అందరూ మాట్లాడాలా సంతోషంగా ఉన్నటువంటి వారు దేవుని స్తోత్రం చేయాలి. హల్లెలూయా. మరొకసారి గురించి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను. అలాగే మన యొక్క పాస్టర్ గారు, మన యొక్క సంఘ వ్యవస్థాపకులు పాస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నెమ్మది గురించి మనం 2 నిమిషాలు ఆలోచన చేద్దాం. ఎందుకనంటే కడవరి దినముల్లో ఎవరి జీవితంలో కూడా నెమ్మది అనేది ఉందా లేదా చెప్పాలి. లేదు. మనము నెమ్మది లేనటువంటి రోజులు గడుపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. శాంతి లేదు, సమాధానం లేదు, ప్రియమైన సంగమా నెమ్మది లేదు, ప్రియమైన సంగమా ప్రేమ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మన యొక్క జీవితాలు, మానవుని యొక్క జీవితాలు సాగుతూ ఉంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అతడు తన యొక్క దేశంలో ఏం కలిగి ఉన్నాడండి? ఏం కలిగి ఉన్నాడమ్మా? పురుషుడు చెప్పాలి. ఏం కలిగి ఉన్నాడు? నెమ్మది కలిగి ఉన్నాడు. అయితే ఈ రోజుల్లో మనం నెమ్మది లేకుండా ఉన్నాం. మరి ఎలా అతడు నెమ్మది కలిగి ఉన్నాడు? ఎన్ని చేత దేవుడు అతనికి నెమ్మది ఇచ్చాడు అని ఆలోచన చేస్తూ ఉంటే 6 వచనాలలో యుద్ధములు లేక దేశములో నెమ్మది కలిగి ఉన్నాడంటే ప్రియమైన సంఘం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి మానవుడు నెమ్మది కోసం ఎదురు చూస్తున్న రోజులు ఇవి, శాంతి కోసం ఎదురు చూస్తున్న రోజులు ఇవి, సమాధానం కోసం ఎదురు చూస్తున్నటువంటి రోజులు ఇవి. కానీ అది ఎక్కడా కూడా దొరకని పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రియమైన సంఘమా. అయితే ఇక్కడ ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో చూస్తూ ఉన్నప్పుడు అతని యొక్క పరిపాలనలో ఆ రాజ్యం అంతా కూడా చాలా సమాధానంగా ఉందంటండి. అతని పరిపాలనలో ఆ రాజ్యం అంతా కూడా శాంతిగా సమాయత్తుగా ఉన్నదని చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. ఎవరు యొక్క వ్యక్తి అతనికి సమాధానము నెమ్మది ఎలా కలిగిందని మనం 2 నిమిషాలు అలా ఆలోచన చేస్తూ ఉంటే మొదటి వచనం నుంచి చదువుదాం. నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతి పెట్టెను. అతనికి బదులుగా అతనికి కొడుకునైన ఆషా రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరాలు నెమ్మది పొందాను. ఆషా అనేటువంటి రాజు మనకు కనిపిస్తూ ఉన్నాడు. యూదా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి 3వ రాజు అన్నమాట ఆషా. మొదటి రాజు ఎవరు? యూదా దేశాన్ని అన్నాడు, ఇశ్రాయేల్ దేశాన్ని అనలేదు. అది కూడా గమనించాలి. విడిపోయినప్పటికీ చాలాసార్లు చెప్పాను, యెరొబెయాము ఇశ్రాయేల్ దేశానికి మొదటి రాజు, యూదా దేశానికి మొదటి రాజు సొలొమోను కొడుకు. ఇంటి ఇచ్చాడు. ఎవరన్నా? సొలొమోను కొడుకు కాదు, అబ్షాలోము ఎవరి కొడుకు కూడా తెల్లా మీకు? ఆశ్రయ గారు కూడా ఎంత రూపాయి మిమ్మల్ని. అబ్షాలోము ఎవరి కొడుకు చెప్పండి? దావీదు కొడుకు అబ్షాలోము, సొలొమోను కొడుకు కాదు. యూదా దేశానికి మొదటి రాజు సొలొమోను కొడుకు రెహబాము. ఏమొచ్చిందే? రెహబాము కొడుకు అబియా. అబియా చనిపోయిన తర్వాత అబియా కొడుకు ఆషా వచ్చాడు. ఇతను 3వ రాజు అన్నమాట. అంటే ఇశ్రాయేలు దేశము ఇడిపోయిన తర్వాత నుంచి మనం లెక్కేసుకుంటే యూదా దేశానికి మొదటి రాజు రెహబాము, 2వ రాజు అబియా, 3వ రాజు ఆషా. అంటే చూస్తున్నప్పుడు సొలొమోను యొక్క ముద్దు మనమడు అన్నమాట అండి. ఎవరు? ఆషా అనేటువంటి రాజు. ఇతడి పరిపాలనలో దేశం ఎలా ఉందండి? నెమ్మదిగా ఉంది అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. ప్రియమైన సంగమా, ఇతడి క్రీస్తుకు పూర్వం 911 నుంచి 870 వరకు 41 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఇతడి యొక్క జీవితంలో చూస్తున్నప్పుడు ఆ రాజ్యం ఎందుకు నెమ్మదిగా ఉందో ఈ రోజు నేను మీకు తెలియజేయబోతూ ఉన్నాను. మనం నెమ్మది కోరుకుంటున్నాం కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాలు మనకి ఏమో ఉపయోగపడతాయేమో. అతడు ఎలా జీవించాడు, ఎలా నెమ్మది సాధించాడు, మనం ఎలా జీవిస్తే మన జీవితంలో, మన కుటుంబంలో, మన ప్రాంతంలో, మన సంఘంలో ఎలా నెమ్మది కలుగుతుందో 2 నిమిషాలు ఆధ్యాత్మికమైనటువంటి
విషయాలు ఈ రోజు నేర్చుకోబోతూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా వింటూ ఉంటే ఇతడు ప్రియమైన సంగమా ఆశ అనేటువంటి యూదా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి 3వ రాజుగా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. ఇతని యొక్క పరిపాలనలో రాజ్యం నెమ్మదిగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు చూద్దాం. 2వ వచనం చూద్దాం. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచాడు. చూడండి ప్రియమైన సంగమా, అతని యొక్క జీవితంలో నెమ్మది ఎందుకు కలిగిందంటే ఊరికినే దేవుడు నెమ్మది దయచేయలేదు. అతడు దేవుడికి ఎలా జీవించాడండి? అనుకూలమైనటువంటి బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించాలి. మనం దేవుడు ఇష్టపడే రీతిగా మనం జీవించాలంటే అనేక ఆజ్ఞలను, విధులను, కట్టడలను తప్పనిసరిగా మనము అనుసరించి తీరవలసిందే. ఇతడు దేవుడికి అనుకూలమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కనుక అతని రాజ్యం ఎలా ఉందండి? నెమ్మదిగా ఉంది. 2వది చూస్తున్నప్పుడు అతనికి యథార్థమైనటువంటి ప్రవర్తన, నీతియుక్తమైనటువంటి జీవితం, పరిశుద్ధత దేవుడు కోరుకుంటున్నాడు ప్రతి మానవుడి నుంచి. ఈ రోజు చాలా మంది జీవితంలో నెమ్మది లేకపోవడానికి గల కారణం ఏంటంటే యథార్థ ప్రవర్తన లేకపోవటమే. దేవునికి అనుకూలమైనటువంటి జీవితము జీవించకపోవడమే చాలా మంది జీవితంలో ఈ యొక్క నెమ్మది అనేది కరువైపోతూ ఉంది. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మనకి జీవితం ఎలా ఉంటుంది, మన బ్రతుకు ఎలా ఉంటుంది? నిజంగా యథార్థంగా కనుక జీవిస్తే, మనం నీతిగా కనుక జీవిస్తే, మనం పరిపూర్ణమైనటువంటి దేవునికి అనుకూలమైన వ్యక్తులుగా కనుక మనం జీవిస్తే 16వ అధ్యాయం 9వ వచనంలో దేవునికి వాక్యం తెలియజేస్తూ ఉంది. 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల ఎవరి ఎడల అండి? దేవుని ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా కూడా దేవుని స్తుతి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థంగా బ్రతకాలి క్రైస్తవుడు, నీతిమంతుడిగా జీవించాలి. యథార్థవంతులను బలపరచడానికి ఆయన కనుదృష్టులు లోకమంతా కూడా సంచారం చేస్తున్నాయండి. కానీ యథార్థవంతులు ఎవరు కూడా లేరు అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. నోవహుతో అంటాడు, ఈ తరములలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా జీవించామని ఒక వ్యక్తి గురించి దేవుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. మనం బ్రతుకులో ఎలా ఉంటూ ఉన్నాం? యథార్థత కలిగి ఉంటున్నామా? నమ్మకము. యథార్థత అంటే నమ్మకం. దేవునికి నమ్మకంగా జీవించాలి. ఈ రోజు ఎందుకు నమ్మకంగా జీవించలేకపోతున్నాం? భయం లేదు, భక్తి లేదు. ప్రియమైన సంగమా, దేవుడి యొక్క సన్నిధానంలో భక్తి చేయటం మాత్రమే కాదు, కానీ దేవుడు అంటే భయపడే వారిగా ఉండాలి. యథార్థంగా కనుక జీవిస్తే అలాంటి వారిని దేవుడు బలపరుస్తాడు. దేవుడు నిన్ను బలపరచాలి, దేవుడు నిన్ను స్థిరపరచాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే తప్పనిసరిగా మనము ఈ యొక్క ఆశా జీవితంలో ఉన్నటువంటి యథార్థ ప్రవర్తన మనము కూడా కలిగి ఉండవలసినటువంటి పరిస్థితులు మనం ఉన్నాయి. ఆయన యథార్థవంతుడు, అతడు దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తి కనుక వేరే ఎవరికి అనుకూలంగా జీవించలేదు. కేవలము దేవునికి అనుకూలమైనటువంటి జీవితం జీవించిన వ్యక్తిగా ఉన్నాడు కనుక అతని యొక్క రాజ్యం అంతా కూడా ఎలా ఉందమ్మా? నెమ్మది కలిగి ఉందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇక కిందకు చూస్తూ ఉన్నప్పుడు 3వ వచనం, అన్య దేవతలు బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పడగొట్టి ఏం చేశాడండి? దేవత స్తంభాలను కొట్టివేయించి వారి పితరుల దేవుడని యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యోధా వారికి ఆజ్ఞాపించాడు. మొదటిగా చూస్తున్నప్పుడు అతడు దేవునికి అనుకూలమైన వ్యక్తి. రెండవగా చూస్తున్నప్పుడు యథార్థ ప్రవర్తన కలిగిన వ్యక్తి. మూడవదిగా విగ్రహారాధనను నిర్మూలించిన వ్యక్తిగా మనం చరిత్రలో నుంచి ఆశ గురించి ఒక సాక్ష్యాన్ని మనం వింటూ ఉన్నాం. విగ్రహారాధన అంతా కూడా పడగొట్టించి, దేవతా స్తంభాలను పడగొట్టించి దేవుని యందు మాత్రమే, ఆయన మాత్రమే ఆరాధించడానికి ఒక రకమైన ఉద్యమాన్ని చేసినట్లు చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. మనలో చాలా మంది విగ్రహారాధన అంటే బొమ్మకు మొక్కడమే కాదు. విగ్రహారాధన అంటే దేవుని కంటే వేరే ఎవరిని కూడా ఎక్కువగా ప్రేమించడం అనేది కూడా విగ్రహారాధనే. మనం ఎక్కువగా ప్రేమించవలసింది ఎవరిని? దేవుని మాత్రమే. ఆ తర్వాతే మనుషులను.
కానీ చాలా సందర్భాలు మనం దేవుని పక్కన పెట్టి మనుషులను ప్రేమిస్తూ ఉంటాం. ఇది కూడా విగ్రహారాధన. ప్రేమ సంగమా, చాలా మంది క్రైస్తవులు కూడా ఈ రోజు లోకానుసారంగా జీవించే వారిని చాలా మంది చూస్తూ ఉంటాం. ఒకసారి రక్షణ పొందిన తర్వాత ముహూర్తాల జోడికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుడు చేసి ఇది మంచిది అన్నాడు తప్ప ఏది కూడా చెడ్డదని దేవుడు చెప్పలేదు. ఈ రోజు ఎంతమంది లేరండి క్రైస్తవులు? ముహూర్తం చూసి ఇబ్బందిగా చేసే వాళ్ళు ఎంతమంది లేరండి? విగ్రహారాధన కాదని. మనం ఒక్కసారి రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత వాటికి దూరంగా ఉండవలసిందే. ఆమేన్. ప్రియమైన సంగమా, తెల్లవారుజామున వెళ్ళి పాస్టర్ గారు రిబ్బన్ కట్ చేయవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అవునా? వెళ్ళకపోతే నువ్వు కాకపోతే ఇంకో పాస్టర్ వచ్చి కట్ చేస్తారు. ఉంటారు కదా? చాలా జాగ్రత్త ప్రియమైన సంగమా. మన జీవితంలో అలాంటి వాటికి చోటు ఇవ్వడానికి వెళ్ళలేదు. మన కుటుంబం కూడా నెమ్మది పొందుకోవాలంటే ఆశ ఆ దేశం అంతా కూడా ప్రియమైన సంగమా విగ్రహాలను నిర్మించాడు. అంత మాత్రమే కాదు, ఒకసారి తన ఆశ సొంత తల్లి విగ్రహారాధన చేస్తూ ఉంటే ఏం చేశాడో తెలుసా? ఒకసారి 15వ అధ్యాయము 16వ వచనం, మరియు తన తల్లి అయిన మయాక ఏం చేశాడండి? అసహ్యమైన దేవతా స్తంభములను నిలిపి విగ్రహాలను పురుగొల్పిన కారణం చేత ఆమె ఇక పట్టపు దేవి అయి ఉండకుండా రాజైన ఆశ ఆమెను త్రోసివేసెను. ప్రియమైన సంగమా, ఇవి చూస్తున్నప్పుడు సొంత తల్లి విగ్రహాలను చేస్తుంటే కూడా క్షమించలేదు. ఏం చేశాడండి? ఆమెను పట్టపు దేవిగా ఉండడానికి అర్హురాలు కాదని చెప్పేసి తీసివేశాడు, పడగొట్టించేస్తాడు. ఏంటి పట్టపు దేవి అంటే? రాజమాత అంటే ఉంటారు కదా, తల్లికి అంటే ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి తల్లిని రాజమాతగా పిలుస్తూ ఉంటారు. ఆ రాజమాత అనేటువంటి ఆ యొక్క పోస్ట్కి లేకపోతే ఆ యొక్క పదవికి అర్హత లేదు నీవని చెప్పేసి సొంత తల్లిని తీసివేసినటువంటి చరిత్ర ఆశాది. అంత గొప్ప విశ్వాసంతో దేవుని సన్నిధానంలో ముందుకు సాగాడు ఈ యొక్క ఆశ. అంత మాత్రమే కాదు, యూదా దేశం అంతా కూడా ఒక సాటింపేశాడు. ఏంటంటే 15వ అధ్యాయము ప్రియమైన సంగమా 13వ వచనం చదువుదాం. 13వ వచనం, పిన్నలేమి పెద్దలేమి పురుషులేమి గాని స్త్రీలే గాని ఇశ్రాయేలు దేవుడని యెహోవా యొద్ద విచారణ చేయని వారందరికీ, దేవుని యొద్ద విచారణ చేయని వారికి అంటే దేవుని పూజించని వారందరికీ కూడా ఏమన్నాడండి? మరణము అని చెప్పేసి ప్రకటన చేశాడు. అంటే అందరూ కూడా దేశమంతా కూడా కేవలం ఎవరిని ఆరాధించాలి? దేవుని మాత్రమే ఆరాధించాలి. ఆయన సృష్టికర్త, ఆయన మనం నడిపిస్తున్నటువంటి దేవుడు, ఆయన మన పితరుల దేవుడు అని చెప్పేసి ఆ యొక్క దేశమంతా కూడా ఆ దేవతా విగ్రహాలను తీసివేసి ప్రజలను దేవుని మార్గంలో పురుగొల్పినటువంటి వ్యక్తిగా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియమైన సంగమా, అందుకని అతని యొక్క రాజ్యం ఎలా ఉందండి? నెమ్మది కలిగి ఉన్నదని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అదే విషయాన్ని దేవుడు ఆశయ స్వయంగా చెప్తూ ఉంటాడు. ఏమని అంటాడంటే 14వ వచనం చదువుదాం. అతడికి యూదా వారికి ఇలాగ ప్రకటన చేశాను, మనము మన దేవుడని యెహోవాను ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను. అర్థమైనప్పుడు నెమ్మది ఎందుకు కలిగిందంటే ఆయన అంటున్నాడు, మనం యూదా ప్రజలతో అంటున్నాడు, మనము మన దేవుడని యెహోవాను ఆశ్రయించింది కనుక అతడు మనకి. అర్థమైనప్పుడు మరి దేవుని యొక్క సన్నిధానంలో మన కుటుంబంలో మన జీవితంలో నెమ్మది శాంతి సమాధానము కావాలంటే మనము కూడా ప్రతి సమయంలో కూడా దేవుని మీద ఆధారపడాలి. ఆయనను మాత్రమే ఆశ్రయించే వారిగా ఉండాలి. కొన్నిసార్లు లోకానుసారంగా వ్యక్తులను ఆశ్రయిస్తూ ఉంటామేమో, అయితే జరగడానికి వీల్లేదు. ఆశ ప్రతి సమయంలోనూ కేవలం దేవుని మాత్రమే ఆశ్రయించాడు. ప్రజలందరినీ కూడా అదే రీతిగా నడిచే రీతిగా అతడు ఒక మార్గాన్ని చూపించినటువంటి వ్యక్తిగా కనిపిస్తాడు.
కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే అతని యొక్క జీవితంలో యథార్థ ప్రవర్తన కలిగి దేవుడిని ఆశ్రయించి విగ్రహాలను నిర్మించి సొంత తల్లి పెడద్రోవ పక్కన ఉంటే ఆమెను కూడా అక్కడ రాజ్యమాత ఉద్యోగం నుంచి తీసివేసి కేవలము దేవాది దేవుడు మాత్రమే ఆశ్రయించాలని ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశాడో అతని యొక్క జీవితంలో లేకపోతే ఆ యొక్క యూదా దేశం అంతా కూడా బహు నెమ్మది కలిగినట్లు చరిత్ర మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో అప్పుడు అలాంటి టైంలో ఎవరైతే ఎంటర్ అవుతారు? సాతానుగాడు అనేటువంటి వాడు ఎంటర్ అవుతాడు. ఇది తప్పదు. క్రైస్తవుని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైతే పరిశుద్ధులుగా జీవిస్తారో, ఎవరైతే యథార్థవంతులుగా జీవిస్తారో అలాంటి వారి జీవితంలో కొన్ని కష్టాలు అనుభవించడం అనేది సహజము. ఎందుకంటే సాతానుగాడు ఏం చేస్తాడంటే ఇలాంటి నీతిమంతులను మాత్రమే పరీక్ష చేయడానికి వారి జీవితంలో ఎంటర్ అవుతూ ఉంటాడు. అవునా కదా? అతను లోకానుసారంగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వాళ్ళు ఎందుకు వెళ్ళడో చెప్తాను. సాతానుగాడు పరిశుద్ధుల దగ్గరికి ఎందుకు వస్తున్నాడు, అపరిశుద్ధుల దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే వాడి యొక్క టార్గెట్ అంటే ఏంటంటే మానవులను నరకానికి నడిపించాలి. ఎక్కడికి నడిపించాలి చెప్పాలి? మానవులను నరకానికి నడిపించాలి. ఎందుకంటే నరకనాడు ఒకడే ఉంటాడు కనుక ఆయనకు తోడుగా తీసుకెళ్లాలని ఆ ఆశ. ఎవరిని? మానవులను. అప్పుడు ఏం చేస్తాడంటే నరకానికి ఎవరు వెళ్తారు? లోకానుసారంగా ఉన్నటువంటి వారు. అపరిశుద్ధులు నరకానికి వారసులని మనకు తెలుసు. అందుకని ఇంకా జోలికి వెళ్ళడు. ఈ మనవడే అనుకుంటాడు. ఎవరిని? లోకస్తుల జోడికి వెళ్ళడు. ఈ లోకంలో ఉన్నాడు కనుక పర్లేదు, వీడు మనకు తోడుకుంటాడు కనుక. ఎవరైతే పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవిస్తారో వాడిని లోకంలోకి లాగడమే వాడి పని. పరిశుద్ధులను నీతిమంతుడును అనీతిమంతుడిగా చేయాలి కనుక వాడికి మాత్రమే టార్గెట్ చేసి అనేకమైన శ్రమలను సృష్టిస్తూ ఉంటాం. ఇక్కడ చూస్తున్నప్పుడు అతని యొక్క రాజ్యంలో చక్కగా నడిచిపోతూ ఉంది. రాజ్య పరిపాలన బాగా జరుగుతూ ఉంది. దాదాపు 10 సంవత్సరాలు అద్భుతంగా జరిగినటువంటి సమయంలో అదే సమయంలో పొరుగు దేశంలో ఉన్నటువంటి కూషి దేశపుడు రాజు సడన్ గా అంతవరకు కూడా యోధా దేశం మీద కన్యమైనటువంటి రాజులు యోధా దేశం మీదకి దండెత్తడం ప్రారంభించారు. చూద్దామా? 14వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. కూషీయుడైనటువంటి జరాహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకుని బయలుదేరి ఆశ అతనికి ఎదురుపోయెను. ప్రియమైన సంగమా, కూషి దేశం అంటే ఇథియోపియా దేశాన్ని కూషి దేశం అంట. ఇథియోపియా దేశం రాజు అయినటువంటి జరాహు సడన్ గా యోధా దేశం మీదకి ఎంతమంది సైనికులు వచ్చాడండి? 1000 మంది. అంటే 10 లక్షల మంది సైనిక బలంతో యోధా దేశాన్ని మీదకి యుద్ధానికి వచ్చాడు. నిజంగా చెప్పుకోవాలంటే ఈ యొక్క ఆశ యొక్క సైన్యం ఎంతమంది అంటే ఇంకా మీకు 14 వచ్చిన మీరు చదువుతుంటే ఇంటికి వెళ్తే 3 లక్షల మంది కాల్బలం ఉంటారు. చూద్దామా? 8వ వచనం. ఆ కాలం దాగని ఈతని పట్టుకునే వారు 3 లక్షల మంది యోధావారును 7 ధరించేవారు 2,80,000 మంది సైన్యమును ఎదుర్కొ ఉన్నాయి. అంటే దాదాపు ఒక 5 లక్షల మంది సైన్యం ఉన్నది. కూషీలు ఎంతమంది సైన్యం? 10 లక్షల మంది సైన్యంతో వచ్చి అక్కడ అడవడి చేస్తూ ఉంటే ఆశ ఏం చేయాలో పరిస్థితి వచ్చి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? ఆశ తన దేవుడని యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైనటువంటి సైన్యముల చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరో లేరు. తెలుస్తుంది. హల్లెలూయా. బలము లేని వారికి సహాయం చేయడానికి ఆయన కంట నమ్మదగిన వారు ఎవరు? ఆమేన్. నువ్వు బలవంతుడు కాకపోవచ్చు, ధనవంతుడు కాకపోవచ్చు. అయ్యో నా పరిస్థితి ఇంతేనా అని నువ్వు బాధపడుతున్నావేమో. ఈ పరిస్థితులు నాకు ఎవరు సహాయం చేస్తారు? ఎందుకంటే లోకానుసారంగా కొంతమంది మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు మొక్కలు సాటేసే పరిస్థితి వస్తాడు. అలాంటి టైంలో మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో నా పరిస్థితి ఏంటి అని అనుకుంటాం. నేను బలహీనుడిని అనుకుంటున్నావేమో. బలము లేని వారికి నీకంటే ఎవరయ్యా సహాయం చేసేది అని చెప్పేసి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎవరు? ఆశ. ప్రివిలేజ్ సంగమా, 10 లక్షల మంది సైన్యం ఉన్నారు అక్కడ. మా సైన్యం కొంచెమే. మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు అతను ఎలా ఎదుర్కోవాలి? ఆ యుద్ధంలో మేము ఓడిపోవలసిందేనా? మాకు బలము లేదు, బలహీనులు అని దేవుని సన్నిధానంలో మొర పెడుతున్నటువంటి సమయంలో దేవుడు ఏమంటాడంటే
వారిని మొత్తినందున వారు పారిపోయి ప్రవర్తిస్తుందా. ఎప్పుడైతే దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేశాడో, ఎప్పుడైతే ప్రభువా మేము బలహీనము, మేము బలవంతులము కాదు, మేము అయోగ్యులము, మేము ఎలాంటి పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి లేదు మా జీవితంలో అని దేవుడి సన్నిధానంలో గోజాడాడు, కూషీలను యొక్క యోధా వారి ఎదుట నిలువకుండా దేవుడు వారిని హతము చేశానని పరిశుద్ధ వాక్యం మనకి గొప్ప ధైర్యమైనటువంటి వాక్యాన్ని బోధిస్తూ ఉంది. నీ జీవితంలో ఎదుర్కొనే పరిస్థితిని బట్టి నువ్వు బాధపడుతున్నావేమో, నీ జీవితంలో ఎదుర్కొనేటువంటి కష్టాన్ని బట్టి, నీ యొక్క పరిస్థితిని బట్టి నీ వేదన పడుతున్నావేమో, దేవాలయ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఎందుకంటే మన దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన సంగమా, ఆయనను మనల్ని ఆదుకునే దేవుడు. ఎందుకంటే కీర్తనకారుడు అంటాడు, పెంట కుప్పల మీద ఉన్న దీనులను దరిద్రులను ఆయన పైకి లేవనెత్తే దేవుడు. గాఢంధకారపు లోయలో ఇవన్నీ కూడా మనకి నోటెడ్ వాక్యాలు. గాఢంధకారపు లోయలను సంచరించిన ఏ అపాయానికి, చీకటిలో ఉన్నా సరే భయపడద్దు, వేదనలో ఉన్నా సరే భయపడద్దు, కష్టాలు చుట్టుముట్టినాడు భయపడద్దు. ఎందుకంటే ఆయన కంటే నమ్మకమైనటువంటి దేవుడు మరొకరు లేరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కుషీలతో 10 లక్షల మంది ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో దేవుడు అద్భుత రీతిగా దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చినట్లు చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. అతడు యెహోవాను ఆశ్రయించాను, దేవుడు అతన్ని తప్పించాను. ప్రియమైన సంగమా, ఇతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతనిని తప్పించిందని గొప్ప వాగ్దానం ఇచ్చాడు. దేవుడి సన్నిధానంలో ఎవరైతే ఆయన ఎరిగినటువంటి వారుగా ఉంటారో, యథార్థ ప్రవర్తన కలిగినటువంటి వారుగా ఉంటారో, నీతిగా నమ్మకంగా ఎవరైతే జీవిస్తారో అలాంటి వారిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టాడు. అలాంటి వారిని బలపరుస్తూనే ఉంటాడు. గొప్ప విజయం దయచేశాడు దేవుడు. అలాంటి సమయంలో దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రవక్తను పంపించి ఒక చక్కటి మాటను తెలియజేస్తూ ఉంటాడు. ఒక ప్రవక్త మీదకి వచ్చి ఎదుర్కొని పోయి ఇలాగ ప్రకటించాడు. ఏమని? ఆశా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినండి. ఏమంటాడమ్మా? అందరూ చూడాలి మాట. మీరు యెహోవా పక్షమున వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉంటాడు. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. ఇంకా చదువుదాం. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన కూడా మిమ్మల్ని త్రోసివేస్తాడు. ఒకే ఒక్క మాట, ఏం కాదండి. దేవుని సన్నిధానంలో ప్రాప్తి వచ్చి ఆశను అన్నాడు, ఆశ నీవు ఆయనను ఆశ్రయిస్తే ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఒకవేళ మీరు కనుక ఆయనను విసర్జిస్తే, ఆయన ముందు మనం విసర్జించడు, ముందు కనుక మనము విసర్జిస్తే అప్పుడు ఆయన కూడా మనల్ని విసర్జిస్తాడని ఒక హెచ్చరికను ప్రకటన చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సంగమా, ఎందుకనంటే ఎంత నీతిమంతుడైనా, ఎంత పరిశుద్ధుడైనా ఏదో ఒక సమయంలో తప్పిపోయే చరిత్రను మనం చూస్తూ ఉన్నాం. ఎంత భక్తిపరుడైనా ఏదో ఒకసారి దేవుని సన్నిధిలో దూరమైపోతున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఏమంటాడంటే, మీరు యెహోవా పక్షమున నిలిస్తే ఆయన మీ పక్షమున నిలుస్తాడు. అయితే ఇప్పుడు మనం ఎవరి పక్షంలో ఉండాలి? దేవుని పక్షముగా మనం ఉంటే మన సమస్యలు, మనకు వేదనలు అన్నీ కూడా ప్రిమేమ ఆయనే. ఆయన ఏమంటాడంటే, నా రాజ్యాన్ని, నా నీతిని మీరు వెతకండి, మీకు ఏమి కావాలో అన్నీ కూడా నేను ఇస్తాను తప్ప మీరు ఎలా ఉన్నాయిస్తానని చెప్పలేదు. మీరు లోకానుసారంగా ఇష్టమైనట్టు తిరిగేసి, ఇష్టమైనట్టు తినేసి, ఇష్టమైనట్టు బ్రతికితే నేను వచ్చి నేను మీకు సహాయం చేస్తానని ఎప్పుడు ఎక్కడ కూడా దేవాలయ దేవుడు మనకు చెప్పలేదు. ప్రియమైన సంగమా, మీరు యెహోవా పక్షముగా నిలవండి, ఆయన మిమ్మల్ని విడిచిపెట్టాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. యూదులు అంతవరకు కూడా దేవుని పక్షంగా నిలబడ్డారు. దేవుని పక్షంగా యథార్థవంతుడిగా ఆశ నిలబడటం మాత్రమే కాదు, ఆ యొక్క దేశ ప్రజలందరినీ కూడా హెచ్చరించాడు. మన దేవుడు గొప్ప దేవుడు, ఆయనను మాత్రమే మీరు ఆరాధించండి. ఒకవేళ ఆయన ఆరాధించినటువంటి వారికి ఏమని చెప్పండి? మరణ శిక్షని కూడా ప్రకటన చేసినటువంటి మహా గొప్ప ఉత్సవాన్ని ఆ యొక్క యూద దేశంలో తీసుకుని వచ్చాడు ఈ యొక్క ఆశారాజు. ప్రేమ సంగమా, నిజం చెప్పాలంటే ఒక దావీదు వలె నడిచాడు. అతని తండ్రి అయినటువంటి అతని కొడుకునండి సొలొమోను లాగా కాకపోయినా, లేకపోతే అతని కొడుకునండి రెహబాము లాగా కాకుండా
తన ముత్తాత అనేటువంటి దావీదులాగా యథార్థంగా ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిగా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. ఎప్పుడైతే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తుంటే అజర్యా వచ్చి ప్రకటించేశాడు, మీరు దేవుని పక్షంగా నిలబడండి, మీ పక్షంగా ఆయన ఉంటాడు. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఆయన విసర్జిస్తే కనుక ఖచ్చితంగా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇందులో ఏ విధమైనటువంటి తేడా లేదు. మనం అనుకుంటూ ఉంటాం ఆయన ప్రేమమయుడు కదా, ఆయన కరుణమయుడు కదా, ఆయన దయమయుడు కదా అని అనుకుంటూ ఉంటాం. మన ఆదివారము మన మేల్ సంఘంలో చక్కటి విషయాలు జ్ఞాపకం చేశాను. ఎవరికైనా జ్ఞాపకం ఉన్నాయండి? మన దేవుడు ఎలాంటి దేవుడు అని చెప్పానండి? రాష్ట్రము కలిగినటువంటి దేవుడు. ఆమేన్. ఆయన దహించు అగ్నిని జ్ఞాపకం చేశారు. కరుణమయుడు అనుకుంటాం, కరుణమయుడే, ఎంతవరకు అంతవరకే. చాలా మందిలో ఒకటి ఫిక్స్ అయిపోయి ఏంటంటే ఆయన ప్రేమమయుడు అనేటువంటిది ఆలోచనలో ఉండిపోయి మనం ఎన్నిసార్లు లోకానుసారంగా ఉన్నా కానీ ఏమీ జరగట్లేదు కదా, ఇంకా టైం ఉందని అనుకుంటున్నాం. కానీ ఆయన దహించు అగ్ని. హల్లెలూయా, హల్లెలూయా. రాష్ట్రం కలిగినటువంటి దేవుడు ఆయన విడిచిపెట్టాడు. ప్రియమైన సంఘమా, జాగ్రత్తగా గమనించండి. మీరు కనుక ఎప్పుడైనా ఆయన విసర్జిస్తే వెంటనే ఆయన విసర్జిస్తాడు తప్ప బ్రతమానుడు. ఆయన తలుపు ఎంత నిలబడి తలుపు కొడుతున్నాను, ఎవరైనా తలుపు తీస్తే లోనికి వస్తాడు, లేకపోతే వేరే ఇంటికి వెళ్ళిపోతాను. అంతేగాని అక్కడ నిలబడి బలవంతంగా లోనికి వస్తానన్నాడా? లేదు. ఆయన స్వరాన్ని విని మనం తలుపు తీస్తే మన హృదయంలోనికి వస్తాడు, మనం తలుపు తీయకపోతే వేరే చోటకి వెళ్ళిపోతాడు తప్ప. ప్రియమైన సంఘమా, ఎంత కరుణ అంటే అంత కరుణే. అయితే జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే ఒకవేళ మీరు విసర్జించేవారు కాబట్టి ఆయన సన్నిధానం నుండి మీరు కూడా తృణీకరించబడతారు. జాగ్రత్త. మనకు ప్రవర్తన ఎలా ఉంటుంది, మన బ్రతికి ఎలా ఉంటుంది. ఎప్పుడైతే ఇలాంటి ప్రకటన వచ్చిందో యూదులు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఒక రోజు మరొకసారి మరొక యుద్ధం వచ్చింది. ఆశ చక్కగా పరిపాలన చేస్తున్నటువంటి సమయంలోనే ఏమొచ్చిందండి? మరొకసారి ఇంకో యుద్ధం వచ్చింది. ఎవరో యొక్క యుద్ధం అంటే 16 వచ్చిన 16 వచ్చాయి. ఆశ 16 వచ్చాయి. ఆశ ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయషా యూదా వారి మీదకి దండెత్తి వచ్చేసాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముందు ఎవరు వచ్చారండి? ముందు రోజు ఎవరు? ఇప్పుడు చెప్పారు. జరాహు అనేటువంటి కూషీ దేశము యూదా దేశం మీదకి యుద్ధానికి వచ్చింది. కూషీ దేశం అనగా ఇథియోపియా దేశం. ఇథియోపియా దేశం ఎంతమంది సైనికులు వచ్చారు? 10 లక్షల మందికి వచ్చారు. ఇతనేం చేశాడు? దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడు. ప్రభువా, మా పరిస్థితి ఏంటి? బలహీన సమయంలో నువ్వే బలపరుస్తావు అనగా దేవుడు తప్పనిసరిగా బలపరిచాడు. అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. ఊహించని రీతిగా అద్భుతాన్ని ఇచ్చాడు. ఇక్కడ చూస్తున్నప్పుడు పక్క దేశం అంటే ఇశ్రాయేలు దేశము బయస్ అనేటువంటి రాజు ఏం చేశాడంటే యోధా దేశం మీదకి యుద్ధానికి వచ్చి యోధా దేశంలోకి కొంతమంది ఇశ్రాయేలు వెళ్ళిపోతున్నారంట. ఎక్కడికి వెళ్తారండి? యోధా దేశంలోనికి కొంతమంది ఇశ్రాయేలీలు వెళ్ళిపోతారంట. ఈ విషయం మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే 15వ అధ్యాయము 9వ వచనం చదువుదామా? యోధా వారందరినీ బెన్యామీనీయులను సమకూర్చెను. అతడు దేవుడని యెహోవా సహాయుడై ఉండటం చూసి ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీయుల నుండి విస్తారమైన జనులు, ఇశ్రాయేలీయుల దేశం నుండి విస్తారమైన జనులు ఆశా పక్షానికి వచ్చేసారంటండి. ఇశ్రాయేల్ దేశం వేరు, యోధా దేశం వేరు. కానీ ఇతడికి ఎవరు తోడుకున్నారు? యెహోవా తోడుగా ఉండడం చూసి పక్క దేశంలో నుండి ఇశ్రాయేలీయులు చాలా మంది వచ్చేస్తున్నారంటండి ఆశ దగ్గరికి. అయితే ఇదంతా చూసిన ఇశ్రాయేలు దేశం ప్రవచించినటువంటి సారంగోని యోధా దేశం మీద దండెత్తి రామా అనే పట్టణంలో ఇశ్రాయేలీయులు ఇటు రాకుండా కొన్ని కట్టడాలు కట్టడం ప్రారంభించాడండి. చదువుదామా? ఎక్కడ చదువుతారమ్మా? 16వ అధ్యాయం నుంచి చదువుదాం. ఆసా ఏలుబడినందు 36వ సంవత్సరం మందు ఇశ్రాయేలు రాజైన బయషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యోధా రాజైన ఆసా యుద్ధకు రాకపోకలు జరగకుండాట్లు రామాను కట్టింపుతూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఆసా దగ్గరికి జనాంధ్ర వచ్చేస్తుంటే అయ్యో మన ఇశ్రాయేలు అతల రాజ్యానికి వెళ్ళిపోతున్నారు కనుక అడ్డంగా కొన్ని కట్టడాలను కట్టడం ప్రారంభించాడు. అయితే ఇది ఆశాకు తెలిసింది.
ఊరు పొలిమేరల్లో రామ పట్టణాన్ని ఇశ్రాయేలు దేశపు రాజు ఏదో కట్టడాలు కడుతున్నాడంట. వాళ్ళ జనం మన ఇక్కడ రాకుండా మనదేమో అక్కడికి వెళ్లకుండా ఆపుతున్నాడంట అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఇక ఆశ ఏం చేశాడంటే యెహోవా మందిరమునందు రాజనగరమునందు ఉన్న బొక్కసముల నుండి వెండి బంగారమును తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదద్దు వద్దకు దూతల చేత పంపి నా తండ్రికి నీ తండ్రికి కలిగినట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది, వెండి బంగారములను నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేలు రాజైన బయోషాన్ని విడిచిపోయి అవతలకు పోయినట్లుగా నీవు అతనితో సంఘం అతనితో సంధి భంగము చేయమని వర్తమానం పంపాడు. ఎవరికి? సిరియా రాజుకు పంపాడు. సిరియా రాజు అసలే యూదులకు శత్రువు. ఇంతకుముందు కూషీ రాజు వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఇంతకుముందు కూషీ రాజు యోధా దేశం మీదకి వస్తే ఎక్కడికి వెళ్ళాడండి? దేవుని అంతకు వెళ్ళాడు. ప్రభువా మేము బలహీనము, బలపరచండి, దేవుడు కార్యం చేస్తాడు. కానీ రెండవసారి ఇశ్రాయేలు రాజు వస్తే ఎక్కడికి వెళ్ళాడు చెప్పాలి మీకు అర్థమవుతున్నప్పుడు? సిరియా రాజు దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలి అసలని? దేవుని యొద్దకు వెళ్తే దేవుడు సహాయం చేస్తాడు. కానీ ఈసారి దేవుని యొద్దకు వెళ్ళలేదు. అందుకని ముందు తెలిసేమో దేవుడికి మీరు యెహోవా పక్షంగా ఉంటే ఆయన మీ పక్షంగా ఉంటాడు, యెహోవాని మీరు విసర్జిస్తే మిమ్మల్ని విసర్జిస్తాడు. ముందే హెచ్చరించాడు. ఇంతవరకు బాగానే ఉంది. మనకు అంశం ఏంటంటే మొదటి స్థితి కంటే కాడపడే స్థితి ఉన్నతమైనదిగా ఉండాలి. నీవు ఇంతకు ముందు ఎలా బ్రతికావాలనేది కాదు, కానీ ప్రజెంట్ ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నావు ఇది దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రియమైన సంగమా, అంతవరకు దేవుని సన్నిధిలో సహాయం పొందుకున్నాడు. అంతవరకు దేవుని సన్నిధిలో అద్భుత విజయాలను చూశాడు. అయితే ప్రియమైన సంగమా, కూషీయుడు పెద్ద రాజ్యం వస్తేనే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టి విజయాన్ని సాధించాడు. ఇప్పుడు ఇశ్రాయేలు వస్తే దేవుని దగ్గరికి వెళ్ళకుండా సిరియా రాజు దగ్గరికి వెళ్ళి వెండి బంగారాన్ని పంపి, అదిగో ఓ సిరియా రాజు, మా యొక్క శత్రువులు ఇశ్రాయేలీలు రామాలో పట్టణాలు కడుతున్నారంట, మా డబ్బులు తీసుకుని నీవు వెళ్ళి ఆ యొక్క బయోషాను ఓడించాను చెప్పగా ఆ సిరియా రాజు డబ్బు తీసుకుని ఇశ్రాయేలు రాజుని తరిమేశాడు. కింద చదివితే తెలుపుతారు. ఏం చేశాడండి? సిరియా రాజు ఇశ్రాయేలు రాజుని తరిమేసి ఆసాకి హెల్ప్ చేశాడు. బాగానే ఉంది ప్రియమైన సంగమా. అయితే జరిగిన విషయం ఏంటంటే జాగ్రత్త గమనిస్తూ ఉంటే 16వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధా రాజైన ఆషా యొద్దకు వచ్చి ఇలాగ ప్రకటించాడు, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్మకుండా ఆ సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశములో నుండి తప్పించుకుని పోయాను. బహువిస్తారమైన రథములను, గుర్రములను, రథులను, కుషీలను, లూబీలను గొప్ప దండు వచ్చింది కదా. ఆయనను నీవు యెహోవాను నమ్ముకునినందున ఆయన వారిని ఎవరికి ముందు జ్ఞాపకం చేస్తున్నాడు. ముందు కుషీ విస్తారమైన సైన్యం వస్తే నీవు యెహోవాను నమ్ముకుంటే ఆయన నీకు సహాయం చేయలేదా? ఇప్పుడు నీవు ఎందుకు సిరియా రాజు దగ్గరికి వెళ్ళావు? తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి యెహోవా కను దృష్టి లోకమంతా కూడా సంచారం చేయించున్నది. ఈ విషయం అందు నీవు అందరూ చెప్తామాట, ఈ విషయం అందు నీవు మధ్య తప్పి ప్రవర్తించింది. ఆమేన్. అవును ప్రియమైన సంగమా, ఒకప్పుడు దేవుని ఆశ్రయించిన వ్యక్తి, ఒక వ్యక్తుడు దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తి, ఒకప్పుడు పరిశుద్ధుడు, ఒకప్పుడు యథార్థవంతుడు, ఒకప్పుడు యెహోవాను ఆశ్రయించిన వ్యక్తి ఒక్కసారిగా మతి తప్పి ఒక పనికి మారిన నిర్ణయం తీసుకున్నాడు. ఏంటో ఆ పనికి మారిన నిర్ణయం? దేవుని సన్నిధానంలో మొరపెట్టకుండా సిరియా రాజు దగ్గరికి వెళ్ళి మొరపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడు ఊరుకుంటాడా? ఎందుకంటే దేవుడిని ఆశ్రయించినటువంటి వారికి ఆయన ఏ వేరు చేయకుండా కొదువు లేని మోక్షం మనకు తెలియజేస్తూ ఉంటే ఇతడు సిరియా రాజు దగ్గరికి వెళ్ళినట్టు ఒక ప్రాప్తం వచ్చి నీవు ఎలా మతి తప్పి ప్రవర్తించినవి. మనం కూడా కొన్నిసార్లు అదే విధంగా మతి తప్పిన నిర్ణయాలు, కొన్ని చెడు నిర్ణయాలు తీసుకుని జీవితంలో అనేక సార్లు లేని కొన్ని కష్టాలు కొని తెచ్చుకునేవారుగా ఉంటూ ఉన్న మానవుడు. అవునే కాదా? కొన్నిసార్లు నిజంగానే అనుకుంటాం నేను తెలివైన నిర్ణయం తీసుకున్నాను అనుకుంటాం, కానీ అది తెలివి తక్కువ నిర్ణయం. అది శ్రమల పోలైపోతుంది, అది కష్టాలు పోలైపోతుంది.
ఇక్కడ ఆశ చక్కటి వ్యక్తి, రాజ్యమంతా నెమ్మదిగా ఉంది, కానీ ఆయన దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు అతనికి సహాయం చేశాడు, నెమ్మది ప్రసాదించాడు. అయితే జరిగిన విషయం ఏంటంటే ఒక చిన్న మిస్టేక్ చేశాడు అంతే. ఒకే ఒకసారి తప్పు చేశాడు, 10 సార్లు చేయలేదండి. మనం అనుకుంటూ ఉంటాం దేవుడు ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమించే దేవుడు కదా అనేటువంటి ఫిక్స్ అయిపోయాం మనం అంతే. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం తెలిసి తప్పు చేయడానికి వీలే. చూడండి, ఇప్పుడు మా చాలా సందర్భాల్లో తప్పు చేసినటువంటి వారు చెప్పే మాట ఏంటంటే తెలియక చేసేసామంటూ ఉంటాం. అవునే కదా? తెలియక దాని తప్పు అనేది తెలియదు. అది దొంగతనం చేసామనుకోండి, దొంగతనం తప్ప కాదా? తెలుసా తెలియదా? అది వ్యభిచారం తప్ప కాదా? తప్ప కదా? చెప్పండి. అది తప్పని తెలుసు, కానీ వ్యభిచారం చేసిన తర్వాత ఎవరైనా పెద్దలంటే తెలియక చేస్తున్నారా, అలాగే అయిపోయిందని. ఎందుకు అయిపోతారు? ప్రియులైన సంగమా, చూడండి, కేవలం ఒకే ఒక్కసారి తప్పు చేశాడు, క్షమించాడండి దేవుడు. క్షమించాడు అనుకుంటున్నారా? ఈసారికి ఏదో అయిపోతుందిలే, ఇంకెప్పుడు అలా చేయలేదు అనలేదండి. అక్కడ ఏక పతి తప్పి ప్రవర్తించింది కనుక ఇది మొదలకు నీకు యుద్ధములే యుద్ధములు కనుక తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఊరుకోలేదు. ప్రియులైన సంగమా, ఒక్కసారి నీవు దేవుడి సంతానం నుంచి తొలగిపోతే నీకు శ్రమలే శ్రమలు. ఒక్కసారి దేవుడి కనుక విడిచిపెడితే యుద్ధములే యుద్ధములు అని చెప్పేసి వెళ్ళిపోయాడు ప్రవక్త. ప్రియులైన సంగమా, ఆశ జీవితంలో అక్కడి నుంచి అశాంతి నెలకొంది. అంతవరకు శాంతియుక్తమైనటువంటి అక్కడ రాజ్యము, నెమ్మది కలిగిన రాజ్యము అశాంతితో నింపబడింది. ప్రియులైన సంగమా, ఎప్పుడైతే ఈ యొక్క ప్రవక్త అనేటువంటి దీర్ఘదర్శి అనేటువంటి హనాని అనేటువంటి దీర్ఘదర్శి వచ్చి హెచ్చరించాడు, కనీసం మారు మనసు పొందలేదండి యొక్క ఆశ. ఓ ప్రభువా, నిజమే నేను తప్పు చేశానని క్షమించిన ప్రభుని అడగడానికి ఉన్నారా? లేదు. ఆ హనానిని పట్టుని వెళ్ళి శరసాలలో బందీ చేశాడంటండి. ఏం చేశాడండి? బందీ గృహంలో వేసేసి చెప్పవలే వచ్చి నువ్వు చెప్తే నేను వినాలా అని చెప్పేసి శరసాలలో వేయించేశాడండి. మారు మనసు లేనటువంటి అనుభవంలోనికి వెళ్ళిపోయాడు. ఒక మంచి వ్యక్తి, పరిశుద్ధుడు, యథార్థవంతుడు మతి తప్పి ప్రవర్తించడం ప్రారంభించాడు. వెంటనే దేవుడు అన్నాడు, ఇక్కడి నుంచి యుద్ధములే, ఇక్కడి నుంచి కష్టాలే కష్టాలు. అవును, జాగ్రత్త. నీ యొక్క నిర్ణయం ప్రియులైన సంగమా అనేక సార్లు నీ జీవితంలో అలజడి రేపుతూ ఉందేమో. ఆలోచించి యెహోవాను ఆశ్రయిస్తే ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆయన కనుక నీకు విసర్జిస్తే, ఆయన కనుక నువ్వు తృణీకరిస్తే, ఆయన మార్గంలో నుంచి కనుక నీవు విడలిపోతే తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, ఆయన కూడా నిన్ను విడిచిపెట్టే రోజు రాబోతూ ఉంది. అలాంటి అనుభవం రాకుండా నీవు దేవునికి సంఘంలో ఆశా జీవితం నుంచి ఒక గుణపాఠం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలండి? ఒక పాఠం కాదు, ఒక గుణపాఠం. ఇది మనము ఒకప్పుడు పశువులుగా ఉన్నావేమో, ఇప్పుడు నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు, నీ నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంటూ ఉంది, నువ్వు చూసేది, నువ్వు మాట్లాడేది, నువ్వు వెళ్ళేది ఎలా ఉంటూ ఉంది ఆలోచన చేద్దాం. ఆ యొక్క ఉదయకాల సమయంలో జాగ్రత్త గమనిస్తుంది. నీవు ఎలా మతి తప్పి ప్రవర్తించింది, ఇక్కడి నుంచి ఇది మొదలుకొని నీకు యుద్ధములే యుద్ధములు అని చెప్పేసి అప్పుడు ఆ యొక్క దీర్ఘదర్శిని ఏం చేశాడండి? ఆశ కోపగించి రౌద్రం చూపి అతని బందీ గృహంలో వేసి ఇదియుగాక కొందరిని బాధపరిచాను. ఆశ చేసిన కార్యాలన్నీ గురించి 39వ సంవత్సరంలో ఆశ పాదములలో జబ్బు పుట్టినది. ప్రియులైన సంగమా, చూశాడు దేవుడు. ఎంతవరకు దేవుడు ఆశ అడిగితే దేవుడు సహాయం చేశాడు లేదా? సహాయం చేశాడు. ఇంకా వస్తాడేమో, సర్లే అక్కడ హనాని వెళ్ళి హెచ్చరించాడు కదా అని అనుకుంటే దేవుడు దానికి రాలేదు కదా. మళ్ళా రాజ్యంలో కొందరిని హింసించడం ప్రారంభించాడు. మారిపోయింది, చెడిపోయిన ఆలోచనలు వచ్చేసాయి. ఒకప్పుడు ఎంత భక్తి పరుడైతే మాత్రం లాభమేమో ఉంది. చాలా సందర్భాలు ఇలాగే తొలగిపోతున్నారు చాలా మంది. మనం చిన్నప్పుడు పాటలు పాడి దేవసంతానం ఉన్నటువంటి వారిని ఈ రోజు మనం చూస్తుంటే లోకానుసారంగా జీవించే వాళ్ళని ఎంతమంది చూడలేదు మనం. ఒకప్పుడు గొప్ప గొప్ప సేవకు చేసేటువంటి వారి సేవకులు కూడా తప్పిపోయినటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అలా అంటే అతని యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చేసిన ప్రియులైన సంగమా. అయితే దేవుడు చూసి పాదములు ఏం పుట్టించాడంటే ఒక వ్యాధి పుట్టించాడు. ఒకవేళ ఈ వ్యాధి ద్వారా దేవాలయాన్ని క్షమించని అడుగుతాడేమో అని ఆశపడ్డాడు. కింద చదువుతూ ఉంటాడు.
దాని విషయంలో యెహోవా యొద్దకు వస్తాడేమో అనుకుంటే అప్పుడు కూడా రాలేదంటండి. వైద్యుల దగ్గరికి వెళ్ళాడంటండి. మనకు తెలియజేస్తూ ఉంది అతను అనుభవించాడు, అద్భుత కార్యాలు చూశాడు. ఏం లాభం? ఆఖరికి వచ్చేటప్పటికి మొదటి స్థితి అంతా కూడా సూపర్ డూపర్ హిట్, సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. దేవుడు ఏం చూస్తాడు? మొదటి స్థితి చూస్తాడా? కడపటి స్థితి చూస్తాడా? నీవు ముందు ఎలా బ్రతకవో చూడడు, ఇవ్వచ్చు. నీవు చనిపోయే స్థితిలో నీవు ఎప్పుడు ఎలా ఉన్నావో దాన్ని బట్టి నీకు పరలోకాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జబ్బు వచ్చిన ప్రభువా నన్ను క్షమిస్తాడేమో చూస్తాడంటండి. కానీ దేవుడు యెహోవా యొద్ద విచారణ చేయకుండా వైద్యుని యొద్దకు వెళ్ళి వారు మనసు అనుభవం లేకుండా ఆ వ్యాధితోని తన యొక్క చివరి గడియలు కొనసాగించడని కిందకి చదువుతుంటే అదే రీతిగా చనిపోయాడు. ప్రియ సంగమా, ఒక మచ్చ అనేది ఉండిపోయింది నీ యొక్క జీవితంలో. మరి నీ పరిస్థితి ఏంటి? యొక్క ఉదయకాల సమయంలో ఏమైనా నేర్చుకోగలిగావా? ఆశా జీవితంలో రాజ్యం అంతా ఎలా ఉన్నాడండి? నెమ్మదిగా ఉంది. ఎందుకుంది? అతడు యథార్థవంతుడు, దేవుని ఆశ్రయించాడు, విగ్రహాలను నిర్మూలించాడు, ఆ పట్టణ వస్తువులందరినీ కూడా దేవుని వైపు వెళ్ళడానికి ప్రోత్సహించాడు. సొంత తల్లి విగ్రహాలను చేస్తే తీసవతల పడేశాడు. పట్టపరాణిగా ఉండడానికి నీవు అర్హురాలు కలిగి అంత యథార్థత కలిగినటువంటి వ్యక్తి కనుక దేవుడు కుషీయులతో యుద్ధంలో అద్భుత విజయాన్ని ఇచ్చాడు. 10 లక్షల మంది వచ్చి చుట్టుముట్టేస్తే ఏం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఇక ఆశకి దేవుడు తోడుగా ఉండి అద్భుత విజయాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? వెంటనే త్రోవ తప్పి సిరియా రాజు వైపు వెళ్ళి సిరియా రాజుని అడిగాడు. సిరియా రాజు ఇశ్రాయేలు రాజును ఓడించేది అనగా అతడు వెళ్ళి ఓడించాడు. దేవుడి సినిమాలో వర్తమానం వచ్చింది ఏమని? ఎందుకు నువ్వు మంత్రులకు ప్రవర్తించావు? వినలేదు. ఈరోజు నీకు కూడా ఒక హెచ్చరిక దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ హెచ్చరిక? ఏల మతి తప్పి ప్రవర్తిస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? ఏల మతి తప్పి లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారు. జాగ్రత్త ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఒకవేళ ఆ రీతిగా ఒక తొందరపాటు నిర్ణయాలతో నీవు ముందుకు వెళ్తూ ఉంటే ఆయన కాళ్ళు ఒక జబ్బు పుట్టించిన తర్వాత కూడా దేవుని యొక్క రాని కారణం చేత అదే వ్యాధితో అదే మచ్చతో మరణించాడు. ప్రేమ సంగమా, నీవు అలా ఉండడానికి వెళ్ళలేదు. దేవుడు కోరుకుంటున్నాడు. ఎంత ఘోర పాపినైనా ఆయన ప్రేమతో క్షమిస్తాడు. ఆయన గనక ఆశ కనుక ప్రభువా నిజమే నేను తప్పు చేశానంటే క్షమించడేమో అనున్న కారణం చేత క్షమాపణ పొందుకోలేదు. కానీ నీ దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏంటంటే ప్రభువా నన్ను క్షమించు అని అడిగితే ఆయన క్షమించే దేవుడు. అందరూ లేచి నిలబడదాం. ప్రేమ సంగమం, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆశా జీవితంలోంచి ఏం నేర్చుకున్నావో దేవుని సన్నాలో మొరపెట్టు. ప్రభువా నేను కూడా అనేక సార్లు మతి తప్పి ప్రవర్తిస్తున్నానేమో, అనేక సార్లు నిన్ను విడిచిపెడుతున్నానేమో, అనేక సార్లు నీ యొక్క మోక్షానుసారమైన జీవితానికి నేను విధేయత చూపించలేకపోతున్నానేమో. ప్రభువా నన్ను క్షమించు. 2 హస్తాలు ఆకాశం వైపు చాపుదాం. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. దేవుడి సంతానం గొప్ప ఉద్దేశము నీ ఎడలా ఉంది. ప్రేమ సంగమా, అందరూ 2 హస్తాలు ఆకాశం వైపు చాపుదాం. ఆశ చూసి నీవేం నేర్చుకుంటున్నావు? ప్రేమ సంగమా, దేవానికి స్తోత్రము తండ్రి. ప్రభువా క్షమించు నాయన. ఆశాలాగా నేను జీవిస్తున్నానేమో, ఒకప్పుడు నీలో నేను జీవించాను, ప్రస్తుతము లోకానుసారంగా ఉన్నానేమో. జీవించినా గాని ఏమున్నది లోకములో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా ప్రియురాలని? మీరంతా ఉదయకాల సమయంలో ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏల మతి తప్పి ప్రవర్తించామని దేవునికి సన్నిధిలో ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు.
ప్రకటిస్తూ ఉన్నాడు. ఆశ ఎంత మాత్రమే వినలేదు ప్రియ సహోదరి. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. ఎందుకంటే ఈ లోకపు శాశ్వతము, ఈ లోకపు నిర్ణయాలు ఆ జీవితాన్ని పరలోకానికి చేర్చాలి. ప్రార్థించాడు. అలాంటి స్థితి నీదైతే యేసయ్య పాదాలు పట్టుకో, యేసయ్య పాదాలు పట్టుకో. గొప్ప అవకాశం, మంచి సమయం. ఇది ఏ రక్షణ ప్రార్థన చేస్తాం. ప్రభుల తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, ఈ గొప్ప దేవుడు ఇదిగో తండ్రి, ఆశా జీవితంలో ఆయన ఒక నెమ్మదికరమైన జీవితంలో నుండి అశాంతిలోకి వెళ్ళిపోయింది ప్రభువా. అయితే నాయన మేము అలా ఉండడానికి వీలేదు ప్రభువా. హెచ్చరిస్తున్నావు నాయన, ఒకవేళ అలాంటి అనుభవంలో ఉంటే ఆ మతి తప్పిన నిర్ణయంలో నుండి ఈ పాదాలు పట్టుకుంటున్నాం. నాకు నెమ్మది దయచేసి శాంతిని సమాధానంగా ప్రసాదించండి. నీ రాకడికి సిద్ధపరచండి ప్రభు, నీ కార్యాలు జరిగించండి ప్రభు. ఇదిగో తండ్రి, ఎల్లప్పుడు నీ వైపు చూసే వారిగా ఉండడానికి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో పరమ తండ్రి.